ఫ్రెండ్స్, మీరు ఒక బెస్ట్ ల్యాప్టాప్ ను కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫ్రెండ్స్, ల్యాప్టాప్ ను కొనాలనుకునేవారు ముందుగా మీరు ల్యాప్టాప్ ను ఏ పర్పస్ తో తీసుకోవాలనుకుంటున్నారు, అలాగే మీరు ల్యాప్టాప్ కోసం ఎంత బడ్జెట్ ను కేటాయించాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకుని మాత్రమే ల్యాప్టాప్ ను తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి ఏ ల్యాప్టాప్ ను తీసుకోవాలో సరైన అవగాహన లేక ఆన్లైన్ లో ఏదో ఒక ల్యాప్టాప్ ను కొనేస్తూ ఉంటారు. కొంతమంది ల్యాప్టాప్ పై హెవీ వర్క్స్ చేసేవారు తక్కువ స్పీడ్ ఉండే ల్యాప్టాప్ ను తీసుకుని కొద్ది రోజుల తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే మరికొందరు అసలు ల్యాప్టాప్ పై పెద్దగా వర్క్ చేయరు, కానీ లక్షల్లో డబ్బు పెట్టి ఇంటెల్ లో i5 లేదా AMD లో Ryzen 7 లాంటి గేమింగ్ ల్యాప్టాప్స్ ను కొనేస్తూ ఉంటారు. సో వీటన్నిటికీ చెక్ పెట్టడం కోసం నేను 30,000 నుంచి ₹1,00,000 వరకు బెస్ట్ ల్యాప్టాప్స్ ను సెలెక్ట్ చేసి ఈ వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. ఈ వెబ్సైట్ లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వెబ్సైట్ లో మీకు నచ్చిన ల్యాప్టాప్ పై క్లిక్ చేసి అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ లో బెస్ట్ ల్యాప్టాప్ ను మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేయవచ్చు. అయితే కొన్నిసార్లు ల్యాప్టాప్స్ లేదా ఏదైనా ప్రొడక్ట్స్ అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ లో సగం ధరకే అప్పుడప్పుడు డీల్స్ లో వస్తుంటాయి. అలాంటి డీల్స్ ను మీ మొబైల్లో పొందాలంటే ఈ వీడియో దిగువన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి వెంటనే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఫ్రెండ్స్, ల్యాప్టాప్ ను తీసుకోవాలనుకునే వారు 30,000 లోపల ఉండే ల్యాప్టాప్స్ ను పొరపాటును కూడా తీసుకోవద్దు. ఎందుకంటే 30,000 లోపల ఉండే ల్యాప్టాప్స్ పాత జనరేషన్స్ తో ఉంటాయి. అలాగే ఈ ల్యాప్టాప్స్ చాలా స్లోగా ఉంటాయి కనుక వీలైనంత వరకు ఈ ల్యాప్టాప్స్ ని తీసుకోకపోవడమే బెటర్. MS ఆఫీస్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, మూవీస్ చూడడం ఇలాంటివి ల్యాప్టాప్ లో చేసే వారికి 30,000 నుంచి 40,000 మధ్యలో ఉండే ల్యాప్టాప్ ను తీసుకోండి. అలాగే ఆఫీస్ వర్క్స్, కోడింగ్, సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడం, ఫోటోషాప్ వర్క్స్ ఇలాంటివి ల్యాప్టాప్ లో చేసేవారు 40,000 నుంచి 60,000 మధ్యలో ఉండే ల్యాప్టాప్స్ తీసుకోవడం బెటర్. నెక్స్ట్, ల్యాప్టాప్ లో గేమింగ్ ఆడడం, అడాబ్ ప్రీమియర్ లాంటి సాఫ్ట్వేర్స్ లో వీడియో ఎడిటింగ్ మరియు రెండరింగ్ చేయడం ఇలాంటివి ల్యాప్టాప్ లో చేసేవారికి గేమింగ్ ల్యాప్టాప్ ను 60,000 పైన ఉండే ల్యాప్టాప్స్ ను తీసుకోండి. అయితే ల్యాప్టాప్ లో ఉండే ప్రాసెసర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ల్యాప్టాప్ లో ప్రాసెసర్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇంటెల్ ప్రాసెసర్, రెండు AMD ప్రాసెసర్. గతంలో ఇంటెల్ ప్రాసెసర్ ఉండే కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ను ఇండియాలో ఎక్కువ మంది ఉపయోగించేవారు. AMD ప్రాసెసర్ ఉండే కంప్యూటర్ లేదా ల్యాప్టాప్స్ ఇండియాలో తక్కువగా ఉండేవి. దానికి గల కారణం ఏంటంటే AMD ప్రాసెసర్ ఇంటెల్ ప్రాసెసర్ కంటే ఫాస్ట్ గా ఉంటుంది, కానీ AMD ప్రాసెసర్ లో హీటింగ్ ఇష్యూ అనేది ఎక్కువగా ఉంటుంది కనుక ఇండియాలో తక్కువగా ఉపయోగించేవారు. అయితే ఏసీలో వర్క్ చేసేవారు మాత్రం AMD ప్రాసెసర్ ఉండే ల్యాప్టాప్ ను తీసుకోవడం బెటర్. ఇంటెల్ ప్రాసెసర్ లో i3, i5, i7, i9 సిరీస్ ఉంటాయి. అలాగే వీటిలో జనరేషన్స్ కూడా ఉంటాయి. థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ ఇలా ప్రస్తుతం 13th జనరేషన్ వరకు మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే AMD లో Ryzen 3, Ryzen 5, Ryzen 7, Ryzen 9 సిరీస్ ఉంటాయి. అలాగే వీటిలో కూడా జనరేషన్స్ ఉంటాయి. థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ ఇలా ప్రస్తుతం 13th జనరేషన్ వరకు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 13th జనరేషన్ లేటెస్ట్ జనరేషన్ గా ఉంది. దీని ధర కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ల్యాప్టాప్ లో ర్యామ్ గురించి చూద్దాం. ర్యామ్ అనేది మినిమం 8GB ఉండే విధంగా చూసుకోండి. వీలైతే 16GB ఉండే ర్యామ్ కు ప్రిఫర్ చేయండి. నెక్స్ట్, SSD స్టోరేజ్ కోసం ఇప్పటి వరకు హార్డ్ డిస్క్ ను వాడేవారు, కానీ ప్రస్తుతం అందరూ SSD నే ఉపయోగిస్తున్నారు. SSD కి ప్రిఫర్ చేయడం బెటర్. ఎందుకంటే హార్డ్ డిస్క్ అంటే SSD సుమారు 10 రెట్లు స్పీడ్ గా ఉంటుంది. నెక్స్ట్, గ్రాఫిక్ కార్డ్. గ్రాఫిక్ కార్డ్ లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అలాగే డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ అని రెండు రకాలుగా ఉంటాయి. బేసిక్ ల్యాప్టాప్ కు ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది పెద్దగా అవసరం ఉండదు. ల్యాప్టాప్ లో గేమ్స్ ప్లే చేయడం, వీడియో ఎడిటింగ్ మరియు రెండరింగ్ చేయడం ఇలాంటివి ల్యాప్టాప్ లో చేసేవారు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ కు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గ్రాఫిక్ కార్డ్ మినిమం 4GB ఉండే విధంగా చూసుకోండి. అలాగే గ్రాఫిక్ కార్డ్ లో GTX కంటే RTX కి ప్రిఫర్ చేయడం బెటర్. ల్యాప్టాప్ ను తీసుకునేటప్పుడు ల్యాప్టాప్ యొక్క బ్రాండ్, స్క్రీన్ సైజ్ మరియు డిస్ప్లే ఇలా
ఇలా అన్నింటిని చెక్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ల్యాప్టాప్ యొక్క బడ్జెట్ ను చెక్ చేసి వాటిలో ఉండే స్పెసిఫికేషన్స్ అన్ని వెరిఫై చేసి బెస్ట్ ల్యాప్టాప్స్ ను ప్రైస్ ఆర్డర్ లో ఈ వెబ్సైట్ లో ఉంచడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వెబ్సైట్ లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.